జోగి రమేష్ ను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబ సభ్యులకు పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు సీఐ కంకిపాడు పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలను కూడా పెడన నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఎన్ని విధాలుగా మభ్యపెట్టాలని చూసినా టీడీపీ నాయకులు నిలబడ్డారు బోడే ప్రసాద్ అన్నారు. తనకు సీట్ కేటాయిస్తే ఆయన బాణాసంచా మిఠాయిలు పంచారని, జోగి రమేష్ కు మతి భ్రమించిందని బోడే ప్రసాద్ అన్నారు. మోహన్ రెడ్డి పెడన్ నుంచి పెనమలూరుకి మార్చగానే అతని ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఏం చేయాలో తెలవలా. అక్కడ సంపాదించిన అవినీతి సొమ్ముతో ఇక్కడ కార్యకర్తలను ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొనేసి ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. నాకు సీటు కొంత జాప్యం జరిగినప్పుడు బాణాసంచా కాల్చడం జరిగింది. సీటు ప్రకటించగానే స్వీట్లు పంచడం అంటే ఏంటి? ఇది ఒక మైండ్ గేమో లేకపోతే ఇతన్ని పిచ్చోడు అనాలో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. ఓడిపోతున్నాను అని చెప్పి తెలిసి మైలవరం నుంచి కానీ పెడన్ నుంచి కానీ పటమం నుంచి కానీ రౌడీ షీటర్లను వెంటబెట్టుకొని అతని అనుచరులను వెంటబెట్టుకొని మొన్న కానూరులో కానీ పెనమలూరులో కానీ దౌర్జన్యాలకి దిగటం జరిగింది. ఎవరైతే